సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ భాగంలో 4వ అధ్యాయమైన మల్టీ డైమెన్షనల్ ఆత్మను కంటిన్యూ చేద్దాం. మూల చైతన్యం నుండి పూర్ణాత్మలు, పూర్ణాత్మల నుండి అంశాత్మలు, అంశాత్మల నుండి అంశాత్మలు, వాటి నుండి మళ్లీ సృష్టి కొనసాగుతూనే ఉంటుంది. విశ్వంలో ఇవన్నీ చైతన్య శక్తి అనుసంధానం ద్వారా పరస్పరము జ్ఞానము, శక్తి, అనుభవాలను ఒకదానికొకటి పంచుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్ని దిశలలో సాగుతుంది, ఎన్నాళ్ళు ఈ సృష్టి సాగుతుంది అని ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతుంటాయి. ఈ సృష్టి అనంతకాలం నుండి ప్రారంభమైనది, అనంతకాలం వరకు కొనసాగుతుంది. స్ప్రింగ్ సంకోచ వ్యాకోచాలు చెందుతూ ఉంటుంది, కానీ స్ప్రింగ్ అక్కడే ఉంటుంది. అది తన ఉనికిని కోల్పోదు. అట్లే ఈ విశ్వంలో గల మూల చైతన్యం నిరంతరము సంకోచ వ్యాకోచాలు చెందుతూనే ఉంటుంది. మూల చైతన్యం కోటాను కోట్ల రూపాలను తీసుకుని మళ్లీ వాటిని నాశనం చేసి మళ్లీ పునర్జన్మల ద్వారా ఇతర రూపాలను తీసుకుని పరిణామం చెందుతుంది. ఇది నిరంతరము సాగుతున్న ప్రక్రియ. ఆత్మశకలము తన రూపాన్ని ఒక నక్షత్రంగా, ఒక గ్రహంగా, ఒక మనిషిగా, ఒక జంతువుగా, ఒక చెట్టుగా, ఒక క్రిమిగా, ఒక చేపగా ఎంచుకోవచ్చు. భూమి మీద ఆత్మశకలం తీసుకునే రూపాలన్నీ మీ ఇంటెలిజెన్సుకు గాని, మీ బాహ్యేంద్రియాలకు గాని అర్థం కావు. ఆత్మశకలం ఎలక్ట్రానుగా రూపం తీసుకోగలదు, పరమాణువుగా రూపం తీసుకోగలదు. ఇతర లోకాలలో, ఇతర డైమెన్షన్స్ లో కూడా ఆత్మశకలం తీసుకునే రూపాలు మీకు అర్థం కావు. అది మీ అంతర్ప్రపంచానికి మాత్రమే అర్థం కాగలదు. పూర్ణాత్మ, అంశాత్మల మధ్య నిరంతరము కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. మీ అంతరింద్రియాలకు ఇది గ్రాహ్యమవుతుంది. ఆత్మ ఎప్పటికీ స్థిరంగా ఉండదు, నిరంతరము పరిణామం చెందడం దాని నైజం. అన్ని ఆత్మలు వాటి అంతర్ప్రపంచం ద్వారా చైతన్య శక్తి ద్వారా కనెక్ట్ కాబడి ఉన్నాయి. మీరు ఒంటరిగా, ఏకాంతంగా ఉన్నప్పుడు ఏవో రూపాలు కనిపిస్తున్నట్లు, ఏవో శబ్దాలు వింటున్నట్లు మీ అంతర్వాణికి తెలుస్తూ ఉంటుంది. ఇది చాలా మందికి అనుభవమయ్యే ఉంటుంది. మీ దేహం గురించి, మీ ఆత్మ గురించి తెలుసుకోవలసిన సబ్జెక్టు అపారంగా ఉంది. నేను ఈ దేహం మాత్రమే, ఈ అహమే నేను అని మీరు భావించినట్లు అయితే మీరు ఎన్నో పరిమితులకు లోబడి ఉన్నారు. సముద్రంలో ఒక దోసెడు నీరును మాత్రమే తీసుకొని అదే సర్వస్వం అని భావించినట్లుగా దేహంతో ఉన్న మీరు మాత్రమే ఆత్మ అని భావిస్తున్నారు. పూర్ణాత్మ ఒక వ్యక్తిత్వంతో గాని, ఒక దేహంతో గాని నిర్వచించబడదు. పూర్ణాత్మని నిర్వచించాలంటే మూల చైతన్యం నుండి పూర్ణాత్మ, పూర్ణాత్మ నుండి అంశాత్మలు, అంశాత్మ నుండి మళ్లీ పుట్టుకొచ్చిన అంశాత్మలు, అనంతకాలంగా సాగే ఈ పరిణామం అన్నింటినీ కలుపుకొని నిర్వచించాల్సి ఉంటుంది. ప్రతి ఆత్మను ఒక దేహంగా, ఒక వ్యక్తిత్వంగా నిర్వచించడానికి వీలు లేదు. పూర్ణాత్మ నుండి ఆత్మ సృష్టి, ఆత్మ నుండి నిరంతరము వెలువడే ఆలోచనల తాలూకు రూపాలు, ఆత్మతో పాటు పూర్ణాత్మ నుండి సృష్టించబడిన ఇతర అంశాత్మలు అన్నింటినీ కలిపి నిర్వచించవలసి ఉంటుంది. ఆత్మ ఒక దేహానికి మాత్రమే పరిమితమైనట్లు నిర్వచించడం సరికాదు. ఈ దేహం తీసుకోక మునుపు, ఈ దేహం నశించిన తరువాత కూడా ఈ ఆత్మ పరిణామం చెందుతూ ఉంటుంది. తీవ్రమైన శక్తిగల ఆలోచన తరంగాలు త్రిదిశా తలంలో భౌతిక రూపంగా వాస్తవాన్ని పొందుతాయి. అవి ఎంత త్వరగా వాస్తవ రూపం ధరిస్తాయి అనేది మీ ఆలోచనల శక్తి ఎంత బలంగా ఉంటుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బలహీనమైన ఆలోచన తరంగాలు వాటి శక్తికి అనుగుణంగా ఇతర తలాల్లో రూపాలను ఏర్పరుచుకుని పరిణామం చెందుతుంటాయి. మనిషిగా దేహం తీసుకున్న మీరు దేహానికి, వ్యక్తిత్వానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని దిశల్లో వ్యాపించి ఉన్న ఆత్మను తెలుసుకోవడానికి ఉపక్రమించాలి. చైతన్య శక్తి ప్రవాహాలు అనేక ఆత్మశకలాలతో వివిధ స్థాయిల్లో సాగుతూ ఉంటుంది. చైతన్య శక్తి ప్రవాహాలు ఒక్కొక్క ఆత్మశకలానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ ప్రవాహాలన్నీ కలుపుకొని మహా చైతన్య శక్తి ప్రవాహం అవుతుంది. పిల్ల కాలువలన్నీ కలుపుకొని మహానది అయినట్లు, మహానదులన్నీ కలుపుకొని మహాసముద్రమైనట్లు, కోటాను కోట్ల ఆత్మశకలాలు చైతన్య పరిణామాలన్నిటినీ కలుపుకొని మహాచైతన్య ప్రవాహం అవుతుంది. ఈ విశ్వమంతా మహాచైతన్య ప్రవాహం.
అన్నీ ఒకదానికొకటి లింకు కలిగి ఉన్నాయి. అట్లాగని మీరు ఆ మహాప్రవాహంలో కొట్టుకుపోవడం లేదు. మీ ప్రత్యేక ఉనికి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మీ వ్యక్తిత్వాన్ని, మీ సంకల్పాలను, మీ చైతన్య పరిణామాన్ని భంగపరిచే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఈ సమాచారం అంతా మీ అంతర్ప్రపంచానికి తెలుసు. అహం చేత ప్రభావితమైన మీరు వీటన్నిటినీ వింటుంటే ఆశ్చర్యపడుతున్నారు. తనకు తెలిసిన పరిజ్ఞానంలో ఉన్న వాటిని మాత్రమే అహం నమ్ముతుంది. దానికి ఆవల ఉన్న అనంతమైన జ్ఞానాన్ని అది విశ్వసించదు. మల్టీ డైమెన్షనల్ ఆత్మ గురించి తెలుసుకునే ముందర దేవుడు అనే కాన్సెప్ట్ గురించి మీకు తెలియజేస్తాను. ఈ విశ్వం అనంతమైనది. కోటాను కోట్ల గ్యాలక్సీలు ఈ విశ్వంలో ఉన్నాయి. ఒక్కొక్క గ్యాలక్సీలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సూర్యుడిగా పరిగణించబడుతుంది. సూర్యుడు, దాని చుట్టూ పరిభ్రమించే గ్రహాలు, గ్రహాల చుట్టూ పరిభ్రమించే ఉపగ్రహాలు కలిసి సౌర వ్యవస్థ అనబడుతుంది. అంటే ఈ విశ్వంలో కోటాను కోట్ల సౌర వ్యవస్థలు ఉన్నాయి. ఈ విశ్వం ఆది మధ్యంతరహితమైనది, అనంతమైనది, మానవ మేధస్సుకు ఏమాత్రమూ అందదు. ఈ విశ్వంలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క లోకం ఒక్కొక్క నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ స్థాయితో కూడిన చైతన్య శక్తితో నిండి ఉంటుంది. ఆ లోకంలో గల జీవాత్మలన్నీ ఆ చైతన్య శక్తి స్థాయిలో పరిణామం చెందుతూ ఉంటాయి. ఒక్కొక్క లోకంలో గల జీవాత్మలన్నీ చైతన్య పరిణామం చెందుతూ ఆ లోకం యొక్క శక్తి స్థాయిని పెంచుకుంటూ రావడం జరుగుతూ ఉంటుంది. ఒక లోకాన్ని ఒక తలంగా భావించడం జరుగుతూ ఉంటుంది. ఒక లోకం ఒక తలంలోనూ, మరో లోకం మరొక తలంగాను, ఆయా లోకాలు ఆయా తలాలుగాను ఉంటాయి. తలం అంటే డైమెన్షన్ అని అర్థం. భూమి అనే లోకం త్రీ డైమెన్షనల్ తలం. ఇక్కడ తలం అంటే గ్రహం అని కాదు. భూమి గ్రహం మీద అనేక తలాలు ఉన్నాయి. అంటే భూమి మీద అనేక లోకాలు వివిధ శక్తి స్థాయిలు కలిగి ఉన్నాయి. భూమి మీద వివిధ మల్టీ డైమెన్షనల్ గల లోకాలు నడుస్తున్నాయి. అవి హయ్యర్ ఫ్రీక్వెన్సీ గల లోకాలు. ఆ లోకాలు మీ చర్మచక్షువులకు కనిపించవు. ఈ విశ్వంలో శూన్య ప్రదేశం అనేది ఎక్కడా ఉండదు. విశ్వమంతా చైతన్య శక్తి చేత ఆవరించబడి ఉంటుంది. గాలిలోని పరమాణువులు మీ కంటికి ఎలా కనిపించవో ఈ విశ్వంలోని చైతన్య శక్తి కూడా మీ కళ్లకు కనిపించదు. భూమి మీద వివిధ ఫ్రీక్వెన్సీ శక్తి స్థాయిలు గల లోకాలున్నాయి. ఇనుము అనే లోహ పదార్థాన్ని అత్యధిక ఉష్ణోగ్రతకు వేడి చేసినప్పుడు ద్రవ రూపంలోనికి మారుతుంది. ఆ ద్రవాన్ని మరంత అత్యధిక ఉష్ణోగ్రతకు వేడి చేసినప్పుడు వాయు రూపంలోనికి మారుతుంది. లోహ పదార్థం ఘనస్థితి నుండి ద్రవస్థితిలోనికి, ద్రవస్థితి నుండి వాయుస్థితిలోనికి మార్పు చెందింది. అంటే ఒకే పదార్థము వివిధ స్థితుల్లో ఉండగలదు. ఘనస్థితి తక్కువ ఫ్రీక్వెన్సీ గల శక్తి స్థాయిలోను, ద్రవస్థితి ఎక్కువ ఫ్రీక్వెన్సీ గల శక్తి స్థాయిలోను, వాయుస్థితి ఎక్కువ ఫ్రీక్వెన్సీ గల శక్తి స్థాయిలోనూ ఉంటాయి. ఘనస్థితిలో ఉన్నప్పుడు గల సాంద్రత, ద్రవస్థితిలో ఉన్నప్పుడు గల సాంద్రత, వాయుస్థితిలో ఉన్నప్పుడు గల సాంద్రత వేరువేరుగా ఉంటాయి. ఈ విశ్వంలో గల లోకాలు, గ్రహాలు, సౌర వ్యవస్థలు కూడా అలాగే వేరువేరు ఫ్రీక్వెన్సీలు గల శక్తి స్థాయిల్లో వేరువేరు సాంద్రతలను కలిగి ఉంటాయి. ఒక లోకంలో గల శక్తి స్థాయి సాంద్రతలకు అనుగుణంగా అక్కడ జన్మలు తీసుకునే జీవాత్మల దేహాలు సృష్టి జరుగుతుంది. ఈ విశ్వమంతా ఒకే మూల చైతన్య శక్తి ఆవరించి ఉన్నప్పటికీ దాని ధర్మాలు మరి చైతన్య పరిణామం వివిధ లోకాలలో వివిధ రీతుల్లో ఉంటూ పురోగతి చెందుతూ ఉంటుంది. మీ సౌర వ్యవస్థలో గ్రహాలు, ఉపగ్రహాలతో పాటు మీ కళ్లకు కనిపించని, మీ శస్త్ర పరికరాలు పసిగట్టలేని ఎన్నో లోకాలు ఇమిడి ఉన్నాయి. ఒక సౌర వ్యవస్థ యొక్క చైతన్య శక్తి పరిధిలో లెక్క పెట్టలేనన్ని లోకాలు ఉన్నాయి. ఈ విశ్వంలో కోటాను కోట్ల సౌర వ్యవస్థల్లో ఉన్న లోకాలు మానవ మేధస్సుకు అంతుపట్టవు. ప్రతి లోకంలోని జీవాత్మలు చైతన్య పరిణామ వ్యాకోచం చెందుతూ ఆ లోకం యొక్క శక్తి స్థాయిని పెంచుకుంటూ వస్తాయి. తద్వారా సౌర వ్యవస్థలోని అన్ని లోకాల శక్తి స్థాయి పెంచబడుతూ వస్తుంది. వెరసి ఈ విశ్వం యొక్క చైతన్య పరిణామ వ్యాకోచం పెంచబడుతుంది. దేవుడు అనే కాన్సెప్ట్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. మీకు తెలిసిన కాన్సెప్ట్ ప్రకారం దేవుడు మనుష్య రూపంలో ఉన్నాడని, దేవుడు అనే ఆయనకు మహిమాన్విత శక్తి ఉందని, ఈ లోక సంరక్షకుడు ఆయనేనని భావించడం జరుగుతూ ఉంది. మీకు గాని మీ మత గురువులకు గాని తెలిసిన కాన్సెప్ట్ చాలా స్వల్పం.
ఈ కాన్సెప్ట్ గురించి మీకు తెలియకపోవడం వల్ల మతాల మధ్య యుద్ధాలు జరిగాయి. దేవుడు అనే కాన్సెప్ట్ను 3 డైమెన్షనల్ తనానికి మాత్రమే అన్వయించుకుంటున్నారు. మానవ జాతి అద్భుతంగా భావించే గుణగణాలను దేవుడు మాత్రమే కలిగి ఉంటాడని, మరే మానవుడికి అటువంటి గుణగణాలు ఉండడం అసంభవమని భావిస్తూ ఉంటారు మీరు. మీ మనసులో ఉండే భావాలకు అనుగుణంగా దేవుడిని ఊహించుకుంటున్నారు. దేవుడు అనే కాన్సెప్టుకు ఈ క్రింద కనబరిచిన కొన్ని నిర్వచనాలను మానవజాతి వివిధ కాలాల్లో ఇవ్వడం జరిగింది. దేవుడు అనంత శక్తిమంతుడు. ఆయన ఉగ్రరూపుడు. ఆయన ఆగ్రహోదగ్రుడు అయినప్పుడు అన్ని లోకాలను భస్మం చేసేయగలడు. ఆయన దీనజన బాంధవుడు. పాహిమాం పాహిమాం అనే ఆర్తనాదాలు చేసేవారిని ఆయన కాపాడుతాడు. పాపాత్ములను శిక్షించువాడు ఆయనే. మానవ జాతి చేసే పాపాలకు తీర్పు చెప్పేవాడు ఆయనే. ఆయన భక్తవత్సలుడు. భక్తులకు వశమైపోతాడు. భక్తుల కోరికలను తీరుస్తాడు. ఆయన మానవ గుణాలకు అతీతుడు. ఆయన నిర్గుణుడు. ఆయన ప్రార్థనల ద్వారా, భజనల ద్వారా, స్తోత్రాల ద్వారా, పూజల ద్వారా ప్రసన్నుడవుతాడు. భక్తుల కోరికలను తీరుస్తాడు. ఇలా అనేక విధాలుగా దేవుడి గురించి మానవజాతి నిర్వచనాలివ్వడం, గుణగణాలను వర్ణించడం జరుగుతుంది. మీ భావనలతో, మీకు తెలిసిన జ్ఞానంతో దేవుడిని నిర్వచించడం జరుగుతుంది. మానవ గుణాలను దేవుడికి ఆపాదించడం జరుగుతుంది. దేవుడు మనిషి రూపంలోనే ఉన్నాడని కూడా మీరు భావిస్తున్నారు. దేవుడి గురించి మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాలు, మీ నిర్వచనాలు అన్నీ అర్ధరహితమైనవి. ఈ విశ్వంలో మీ ఆత్మ ఎన్నో లోకాలలో, ఎన్నో దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతుంది. అటువంటప్పుడు దేవుడు ఒక 3 డైమెన్షనల్ తలము గల భూమిలో గల మానవజాతి నిర్వచనాలకు అందుతాడా? ఈ విశ్వంలో కోటాను కోట్ల లోకాలున్నాయి. అనంత బ్రహ్మాండమైన విశ్వాన్ని మహాసముద్రంతో పోల్చితే నీటి బుట్టంత కూడా లేని భూమిలోని మానవజాతి ఇచ్చే నిర్వచనాలకు అనుగుణంగా దేవుడు ఉంటాడా? ఈ విశ్వాన్ని భూగోళంతో పోల్చితే గుండు సూది మొనంత కూడా లేదు భూమి. అటువంటి భూమి మీద గల మానవ జాతిలో కొంతమంది భక్తి పారవస్యానికి దాసోహమవుతాడా? మీరు చేసే స్తోత్రాలకు, పూజలకు, ప్రార్థనలకు దేవుడు సంతోషిస్తాడా? మానవ జాతి గుణాలకు అతీతుడా? కోటాను కోట్ల లోకాలలో గల ఇతర జీవాత్మల గుణగణాల సంగతేమిటని మీరు ఆలోచించారా? కోటాను కోట్ల లోకాలలో ఎంతో సృష్టి జరుగుతుంది. ఈ భూమి మీద మాత్రమే మానవులు పాహిమాం పాహిమాం అని దైన్యంతో ఆర్తనాదాలు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయనుకోవడం మీ అవివేకానికి పరాకాష్ట. పాపాత్ములను ఏ ప్రాతిపదికతో నిర్ణయిస్తారు? ఆ పాపాత్ములను శిక్షించడానికి దేవుడున్నట్లయితే ఆయనకు మానవ గుణాలు ఉండాలి కదా. అనంత బ్రహ్మాండమైన విశ్వంలో, కోటాను కోట్ల లోకాలు గల ఈ విశ్వంలో కూసంత కూడా లేని ఈ భూమి మీద గల మానవుని రూపంలో దేవుడుంటాడని భావించడం మీ ఆధ్యాత్మిక జ్ఞానం లోపం వలనే. ఈ కూసంత భూమి మీదకు దేవుడు తన కుమారుణ్ణి పంపి మానవులను రక్షిస్తున్నాడని మీరు భావిస్తున్నారు. కోటాను కోట్ల లోకాలలో ఉన్న జీవాత్మలన్నీ మూల చైతన్యం నుంచి సృష్టించబడినవే. అన్ని లోకాలలోని జీవాత్మలన్నీ దేవుని కుమారులే. దేవుడు అంటే ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న మూల చైతన్యం. దేవుడంటే స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఈ విశ్వంలో ఉన్న శక్తి స్వరూపమే దైవం. భూమి మీద మానవ జాతితో సహా అన్ని జీవాత్మలు దేవుళ్లే. కోటాను కోట్ల లోకాలు, ఆ లోకాలలోని జీవాత్మల సృష్టి అంతా కూడా దైవమయమే. అనంత మూల చైతన్యం నిరంతరము పరిణామ వ్యాకోచం చెందడానికి తనను తాను కోటాను కోట్ల లోకాలుగా, కోటాను కోట్ల జీవరాశులుగా సృష్టించుకుంటుంది. సృష్టికర్త మరి సృష్టి రెండూ ఒక్కటే. విశ్వం తనలోని సృష్టినంతా ప్రేమిస్తుంది. మూల చైతన్యం కోటాను కోట్ల లోకాలుగా, కోటాను కోట్ల జీవరాశులుగా తనని తాను సృష్టించుకుని చైతన్య పరిణామం చెందుతుంది. కోటాను కోట్ల జీవాత్మల గుణాలన్నీ ఆ మూల చైతన్యంలోనే, అంటే దైవంలోనే ఉన్నాయి. దైవం కోటాను కోట్ల గుణగణాలతో చైతన్య పరిణామం చెందుతూ విస్తరించుకుంటూ ఉంది. దైవం నిర్గుణమని, గుణాతీతుడని నిర్వచించడం అసాధ్యం. మానవ పరిభాషలో ఇచ్చే నిర్వచనాలన్నీ అర్ధరహితమైనవి. కోటాను కోట్ల జీవాత్మల గుణగణాలతో విరాజిల్లుతున్న మూల చైతన్యాన్ని మానవ గుణాలకు అతీతమని చెప్పడం ఎంత హాస్యాస్పదం.
అనంత బ్రహ్మాండమైన మూల చైతన్యం అనంతమైన గుణాలను, అనంతమైన ధర్మాలను ఏకకాలంలో కలిగి ఉంటుంది. దాని చైతన్య పరిణామం అనంతమైన దిశలలో ఉంటుంది. ఈ మహావిశ్వంలో ప్రతి జీవాత్మ అద్భుతమైనదే. సృష్టి అంతా అద్భుతమైనదే. కూసంత భూమి మరియు దాని మీద సృష్టించబడుతున్న జీవాత్మలు కూడా అద్భుతమైనవే. 3 డైమెన్షనల్ తలమైన భూమి మరియు దాని మీద జీవరాశుల చైతన్య పరిణామం కూడా అనంత బ్రహ్మాండ మూల చైతన్య పరిణామాన్ని పెంచుతుంది. ధన్యవాదాలు మాస్టర్స్. 4వ అధ్యాయమైన మల్టీ డైమెన్షనల్ ఆత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.